మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. విశ్వాసులు ఘనపరచబడాలని కోరుకుంటున్నారు. ఈ రోజున సావుకులు కూడా ఘనపరచబడాలని కోరుకుంటున్నారు. ఒక యేసన్న గారు, ఒక భక్త్ సింగ్ గారు, ఆనాటి భక్తులు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరు ఎప్పుడు మెడలో పూలదండలు వేయించుకోలేదు. ఆనాటి భక్తులు ఎవరు సాల్వాలు కప్పించుకోలేదు. ఆనాటి భక్తులు ఎవరు రెవరెండ్ అని బిషప్లని పిలిపించుకోలేదు. భక్త్ సింగ్ గారు అయితే ఒకటే, సహోదరుడు, బ్రదర్ భక్త్ సింగ్ గారు అంటారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏమనే రెవరెండు, బిషప్, రైట్ రెవరెండ్ అంట. వెళ్ళిన చోట్లల్లా కూడా సన్మానాలు. సన్మానింపదగిన వారు ఎవరు? పూజకు యోగ్యుడు ఎవరు? స్తుతులకు పాత్రుడు ఎవరు? కేవలం యేసయ్య ఒకడే. నువ్వు సన్మానించబడ్డానికి అసలు నువ్వెవడవు? నువ్వు